ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాము. అంటే వార ఫలాలు నవంబర్ 20 నుంచి 26 వరకు ఎలా ఉండబోతుంది ఏంటనేది చూడబోతున్నాము. అలాగే నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సింహరాశి వారికి వారంలో ఎలా ఉండబోతుంది ఏంటనేది సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఆ వీడియో అనేది మీరు చూడండి. ఇంకా మన వీడియోలోకి వెళ్ళినట్టయితే మకర రాశి వారికి ఈ వారంలో అనేది కొంతవరకు మంచి అనేది జరగబోతుంది. అలాగే మరి ముఖ్యంగా చెడు అనేది కూడా జరగబోతుంది. ముఖ్యంగా మనకి మంచి ఏంటో చూసినట్టయితే మకర రాశి వారికి చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలు అనేది పంచుకుంటారు. అంటే వీళ్ళకి ఎలాంటి బాధలున్నా ఏవో ఉన్నా సరే ఈ వారంలో అనేది వాళ్ళకి బాగా క్లోజ్ ఉన్న మిత్రులతో చిన్ననాటి స్నేహితులతో అనేది కష్ట సుఖాలు అనేవి పంచుకొని కొంతవరకు అనేది ఉపశమనం అనేది కలిగించుకుంటారు. ఇంకో విషయం అంటే మీకు చెప్తున్నాను, మీకు రాశుల పరకంగా కానీ లేదంటే మీరు సమస్యల నుంచి ఇబ్బందులు పడుతున్నా సరే ఆ ఇబ్బందులు పోవాలన్నా మీకు గురూజీ గారి నెంబర్ అనేది ఇస్తాను. పండిత్ వినయరాజు గారు. ఈయన నెంబర్కి ఫోన్ చేసి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పరిష్కారం అనేది చేస్తారు. మరి ఈ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే ఈ వీడియోలో కూడా ఉంటుంది. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పరిష్కారం చేసుకోండి. ఇక మకర రాశి వారు చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా అనేది పూర్తి చేస్తారు. అలాగే ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. అంటే మనకి డబ్బులు అనేవి ఈ యొక్క వారంలో అనేది మీకు చాలా వరకు డబ్బులు ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ రావడం జరుగుతుంది. అంటే మీరు చేసే పనుల నుంచి. అలాగే మీకు నూతన వ్యక్తుల పరిచయాలు అనేవి సంతోషంగా కలుస్తాయి. కొత్త వ్యక్తులు మీకు కలుస్తుంటారు. వాళ్ళకి మీకు మంచి అభిప్రాయాలు, మంచి స్నేహం అనేది కలుస్తూ ఉంటుంది. అలాగే ఈ యొక్క వారంలో అనేది మీరు గృహ నిర్మాణాలు అనేవి ప్రారంభిస్తారు. మీకు ఏదైనా స్థలాలు ఉన్న ఏదన్నా మీకు ఇంటి పనులు జరుగుతున్నా సరే అవి చాలా వేగంగా జరగడమో లేదంటే మీకున్న స్థలాన్ని మీరు గృహ పనులు అనేవి వేగంగా అనేది ఈ యొక్క వారంలో అనేది మీరు మొదలు పెట్టడం అనేది కూడా జరుగుతుంది. అలాగే విద్యార్థులకి ఒక మంచి భవిష్యత్తు అనేది ఉంటుంది. అంటే ఈ వారం మీరు ఏదైనా ఎగ్జామ్స్ రాస్తున్నా లేదంటే మీకు ఇబ్బందులు పడుతున్నా ఈ యొక్క వారంలో విద్యార్థులకి మకర రాశి వారికి కొంతవరకు అనేది లాభం అనేది చేకూరుస్తుంది. అలాగే మకర రాశి వారు ఇంకా సంతోషించాల్సిన విషయం ఏమైనా ఉందంటే ఈ వారంలో మీరు స్థలాలు అనేవి కొంటుంటారు, గృహాలు అనేవి కొంటుంటారు. అంటే చూడండి, ఈ మకర రాశి వారికి ఈ వారం అనేది ఎంత కలిసి వస్తుందో ఇలాగ స్థలాలు అనేవి మీకు ఏదన్నా కొనాలనుకున్న సరే ఈ వారంలో అనేది ఆ కార్యక్రమాలు అనేవి మీరు ఖచ్చితంగా అనేది పూర్తి చేస్తారు. అలాగే ఈ మకర రాశి వారికి వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యాపారాల్లో మీరు చాలా లాభాలు అనేవి ఈ వారాలు అనేది మీరు చూడబోతున్నారు. వెనక్కి తిరిగి చూసుకోవాల్సినంత అవసరం అనేది మీకు ఉండదు. అలాగే ఈ మకర రాశి వారు ఎవరైనా చిరు వ్యాపారాలు అంటే చిన్న చిన్న వ్యాపారాలు అనేవి చేస్తుంటారు కదండి, వాళ్ళు కూడా చేసే పనుల అభివృద్ధిలోకి ఎప్పటి నుంచి ఇబ్బందులు అనేవి పడుతుంటారు. వాళ్ళు కూడా ఈ వారంలో మంచి మంచి లాభాలు అనేవి చూస్తారండి. అలాగే మీరు దైవ కార్యక్రమాలు అనేది ఎక్కువగా పాల్గొంటుంటారు. దేవుడి సేవ అనేది మీరు ఎక్కువ చేస్తుంటారు. అలాగే మీకు ఈ యొక్క వారంలో అనేది కొంతవరకు ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువగానే ఉంటాయి. ఆ ఆరోగ్య సమస్యలు అనేవి అధిగమించితే మీకు ఈ వారం అనేది చాలా ఫైగా అనేది జరుగుతుంది. ఈ ఆరోగ్య సమస్యలు పోవాలన్నా అలాగే ఇంకో విషయం ఏంటంటే బంధుమిత్రులతో అకారణ వివాదాలు అనేవి తప్పవు. అంటే మనకి బంధువులు అనే వాళ్ళు ఉంటుంటారు కదండి, మీకు ఎప్పటినుంచో వాళ్ళకి మీకు విరోధాలు గొడవలు అనేవి జరుగుతుంటాయి. అవి కూడా ఈ వారంలో అనేది మీకు మరింత ఇబ్బందికరంగా చేసే పరిస్థితులు అనేవి ఉంటే వాళ్ళు మీ మీద ఏదైనా చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి వారు కొంతవరకు సమస్యలు అనేవి పడతారు. ఇలాంటి సమస్యల నుంచి మీరు వైదొలగాలన్నా మీకు ఇలాంటి సమస్యలు రాకూడదన్నా మకర రాశి వారు ఈ గురూజీ వినయరాజు గారికి ఫోన్ చేసి మీకు ఏదైనా సమస్యలు ఉన్నా సరే పరిష్కారం చేసుకోండి, మీకు అంతా మంచి జరిగే విధంగా చేస్తారు. ఈ మకర రాశి వారికి ఒక వారం చేసి ఒక అతిపెద్ద పూజ అనేది ఉంటుంది. ఆ పూజ ఏంటి, ఎలా చేయాలనేది మీకు తెలియదు. అలాంటిది ఈ యొక్క గురువు గారు మీతో మాట్లాడి ఏం పూజ చేస్తే మీకు అంత సుఖం మంచిగా ఉంటుందనేది ఈయన చెప్తారు. ఈయన నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఇలాంటి వీడియోలు అనేవి తదుపరి మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఆ వీడియోలు మీరు చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.